నిర్వికల్పః అనే మాటకు శాస్త్రంలో రెండు విధాలుగా చెప్తారు. వికల్పాలు లేని అద్వైత స్థితి, అద్వితీయ స్థితి, విభజించలేని నా స్వభావం, నేనే అంతా, నన్ను మించి ఈ జగత్తులో మరొక రెండో వస్తువు లేదు, ఇది నా నిర్వికల్పక స్వరూపం. ఇది మనం చెప్పుకుంటాం వేదాంతంలో. నిర్వికల్ప అంటే మరొక మీనింగ్ ఏమిటి? నిర్వికల్పక అవస్థ. ఇది అష్టాంగ యోగంలో సాధన ద్వారా వచ్చేటటువంటి అవస్థ, అంటే సమాధి అవస్థ. ఇది తాత్కాలికం, ఇది శాశ్వతంగా ఉండదు. వేదాంత విద్యార్థి ఈ నిర్వికల్పక అవస్థకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వడు. సమాధి అవస్థ వలన ఆత్మజ్ఞానం రాదు, ముక్తి రాదు. మనం వేదాంతంలో చెప్పుకునేటటువంటి నిర్వికల్పక స్వరూపం వచ్చిపోయేది కాదు. మరి మనసులోని ఆలోచనలతో సంబంధం లేదు. నేను ఆత్మ చైతన్యంగా నిత్య నిర్వికల్ప. స్వప్నంలోని అంశాలు నిద్రపోతున్న వ్యక్తిని కలవరపరచలేవు. అలాగే మానసిక స్థితి ఆత్మ చైతన్య నిత్య నిర్వికల్పక స్వరూపాన్ని కదిలించలేదు. వ్యక్తులు, వస్తువులు, సంఘటనలు నాకు అనుకూలంగా లేకపోతే ప్రతికూలంగా ఉండవచ్చు, కానీ నన్ను కదిలించలేవు. ఎందుకు? నాకు ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి. ద్వితీయ ప్రయోజనంగా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నేను ప్రయత్నించకుండానే మనశ్శాంతి నాకు లభిస్తుంది. మనశ్శాంతి ఆత్మశాంతితో పాటు లభించేటటువంటి బై ప్రోడక్ట్, అంటే ఉపఫలం. అతను మనశ్శాంతి కోసం ఎందుకు ప్రయత్నించలేదు అంటే అతనికి దేహం లేదు, అతనికి మనస్సు లేదు, అసంగః, అతనికి బంధమే లేదు, అందుకని ప్రయత్నించలేదు. కాబట్టి ఆత్మ జ్ఞానం ఉంటే ఆత్మశాంతితో పాటు మనశ్శాంతి ఒక ఉపఫలంగా లభిస్తుంది అంటుంది శాస్త్రం.